మనం చాలా రోజుల నుండి ఈ వ్యక్తిని చూస్తూనే ఉన్నాం. ఈయన మాట్లాడితే చాలు తగలబడి నవ్వుతూ ఉంటాం. ఈయన చేసే చేష్టలు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటాయి. చాలా మంది ఈయనపై కామెంట్స్ చేసినా సున్నిత మనసుతో స్వీకరిస్తారు. ఇతని గురించి తెలియని వాళ్ళు ఒక జోకర్ లా ట్రీట్ చేస్తూ ట్రోల్ చేస్తూ ఉంటారు. బట్ తెలిసిన వాళ్ళు మాత్రం చాలా రెస్పెక్ట్ ఇస్తారు. నేను కూడా ఈయన్ని ట్రోల్ చేసిన వీడియోస్ ని సోషల్ మీడియాలో చాలానే చూశాను. కింద కామెంట్స్ చూస్తే చాలా సర్కాస్టిక్ గా కామెంట్స్ పెట్టారు. ఇతని గురించి తెలియని వాళ్ళు కామెంట్స్ చాలా బ్యాడ్ గా పెడితే, తెలిసిన వాళ్ళు మాత్రం ఇతని గురించి చాలా బాగా రాశారు. ఆయన ఎవరో కాదు, మన కేఏ పాల్ గారు. కేఏ పాల్ గారు పుట్టింది ఒక నిరుపేద కుటుంబంలో. కానీ కొన్ని రోజుల పాటు ఆయన స్పీచెస్ తో ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేశాడు. తినడానికి తిండి లేక బొగ్గు అమ్ముకొని డబ్బులు సంపాదించే స్టేజ్ నుండి ఈయన ఒక స్పీచ్ వినడానికి 100 కంట్రీస్ కి పైగా ప్రెసిడెంట్స్ వచ్చే స్టేజ్ వరకు ఎదిగారు. చదవడానికి సరిగ్గా డబ్బు లేక 10th క్లాస్ 2 times ఫెయిల్ అయిన స్టేజ్ నుండి ఈయన ఏ కంట్రీకి వెళ్లినా సరే అపాయింట్మెంట్ లేకుండా ప్రెసిడెంట్ ని కలిసే స్టేజ్ వరకు వెళ్లారు. ప్రపంచంలో ఎవరికి లేని బోయింగ్ 747 ఏరోప్లేన్ కేవలం పాల్ గారి దగ్గర మాత్రమే ఉండేది. ఒకప్పుడు పాల్ గారి స్పీచ్ వినడానికి లక్షల్లో ప్రజలు వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఈయన గురించి తెలియక చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. అసలు ఎవరి కేఏ పాల్? ప్రెసిడెంట్స్ సలాం అనే స్టేజ్ నుండి నార్మల్ పర్సన్ కూడా నవ్వే స్టేజ్ కి ఎలా వచ్చాడు? బొగ్గు అమ్ముకునే స్టేజ్ నుండి బోయింగ్ 747 విమానాన్ని వాహనంగా మార్చుకునే స్థాయికి ఎలా ఎదిగాడు? అసలు మనం కేఏ పాల్ గారి పట్ల చేస్తున్న తప్పేంటి? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని మొత్తం చూడండి. ట్రస్ట్ మీ గైస్, ఇప్పుడు గనుక మీరు ఈ వీడియో మొత్తం చూస్తే ఈయన పైన రెస్పెక్ట్ ఖచ్చితంగా పెరుగుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కేఏ పాల్ అంటే కిలారి ఆనంద్ పాల్. ఈయన 25th September 1963లో ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ దగ్గరలో ఉన్న చిట్టివలస అనే గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి పేరు భరణబాసు, తల్లి పేరు సంతోషమ్మ. కేఏ పాల్ గారు ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఎలా అంటే 3 పూటల తినడానికి సరిగ్గా తిండి కూడా ఉండేది కాదు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆడుకుంటూ చదువుకుంటూ ఉంటే పాల్ గారు మాత్రం బొగ్గు అమ్మి ఆ మనీని ఇంట్లో ఇచ్చి మళ్ళీ చదువుకోవడానికి వెళ్లేవారు. సో ఈ పేదరికం వల్లే చదువుకోలేకపోయాడు. దానివల్లే 10th class 2 times ఫెయిల్ అయ్యారు. కానీ 3rd time మళ్ళీ పాస్ అయ్యాడు. ఇంటర్ కంప్లీట్ చేసి డిగ్రీ వరకు వెళ్లి డిగ్రీని మధ్యలోనే డిస్కంటిన్యూ చేసేశారు. ఒక్కానొక టైంలో కేవలం 15 పైసలతో ఆ నెల మొత్తాన్ని గడిపేసేవారంట. అండ్ ఈ పరిస్థితుల వల్ల చాలా టైమ్స్ సూసైడ్ చేసుకొని చనిపోదామని కూడా అనుకున్నారు. అయితే ఈయన అసలు పేరు వచ్చేసి కేవలం కిలారి ఆనంద్ మాత్రమే. అండ్ వీళ్ళ నాన్నగారి పేరు కూడా భరణబాసు కాదు, వెంకట్రావు. వీళ్ళు ఫస్ట్ హిందూసే, కానీ తర్వాత క్రిస్టియన్ మతానికి కన్వర్ట్ అయ్యారు. వీళ్ళేం నార్మల్ గా మారలేదు. వీళ్ళు మారడానికి ఒక బలమైన కారణం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. కేఏ పాల్ గారు చిన్న వయసులో ఉన్నప్పుడే వాళ్ళ నాన్నగారికి ఒక అనారోగ్య సమస్య వచ్చింది. అయితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అది తగ్గలేదు. అండ్ అలాగే ఆయన్ని పట్టుకుని చాలా టెంపుల్స్ కూడా తిరిగారు. బట్ ఎక్కడ రిజల్ట్ లేకుండా పోయింది. అలానే కొన్ని రోజులు గడిచాక వాళ్ళ నాన్న మతిస్థిమితం వల్ల చాలా సఫర్ అయ్యారు. అలా పేదరికంతో కూడిన జీవితంలో వీళ్ళకి ఇది ఒక పెద్ద సమస్యలా వచ్చి పడింది. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో వీళ్ళు ఉన్నప్పుడు చార్లిస్ అనే ఒక చర్చ్ ఫాదర్ వీళ్ళ దగ్గరికి వచ్చి జీసస్ కి ఒకసారి ప్రేయర్ చేసుకోండి, ఖచ్చితంగా తగ్గుతుంది అని చెప్పారు. అప్పటి వరకే ఎన్నో ట్రై చేశారు, కానీ ఏమీ రిజల్ట్ లేదు. దాంతో పౌల్ గారి ఫ్యామిలీ ఒక్కసారి ఇది ట్రై చేద్దాం, ఏమైనా రిజల్ట్ ఉంటుందేమో చూద్దాం అనుకున్నారు. అలా వాళ్ళు చర్చిలో 3 days ప్రేయర్ చేశాక వాళ్ళ నాన్నగారు మళ్ళీ నార్మల్ అయిపోయారు. అందుకు గాను 1971లో వాళ్ళ ఫ్యామిలీ అంతా క్రిస్టియన్ మతానికి కన్వర్ట్ అయిపోయారు. సో ఈ క్రమంలోనే కిలారి ఆనంద్ కి పౌల్ యాడ్ అయింది. అండ్ వాళ్ళ నాన్న పేరు వెంకట్రావు కాస్త భరణబాసుగా మారిపోయింది. దీనికి కృతజ్ఞతగాను పౌల్ గారి నాన్నగారు చర్చిలో వాక్యం చెప్పడం మొదలు పెట్టారు. ఆయన చాలా బాగా వాక్యం చెప్పేవారు. ఈయన చెప్తుంటే చాలా మంది చాలా ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళు. అలా కొన్ని రోజుల్లోనే పాల్ గారి నాన్న చాలా ఫేమస్ అయిపోయారు. ఆయన చాలా ఊర్లలో వాక్యం చెప్తూ ఉంటే నాన్నగారితో పాటు పాల్ గారు కూడా తిరగడం స్టార్ట్ చేశారు. అలా పాల్ గారు కూడా వాక్యం చెప్పడం స్టార్ట్ చేశారు. అండ్ ఆ క్రమంలోనే ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడడం నేర్చుకున్నారు. చాలా మంది పెద్దవాళ్ళు పాల్ గారి స్పీచెస్ వినడానికి వచ్చేవారు. ఇక ఈయన స్పీచెస్ విన్న అమెరికా వాళ్ళు ఈయన్ని కన్సల్ట్ అయ్యారు. అలా పౌల్ గారు అమెరికన్స్ చేసే పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ అమెరికన్స్ కూడా పాల్ గారిని అమెరికాకు తీసుకెళ్లారు. నిజం చెప్పాలంటే అదొక బిజినెస్. పాల్ గారి చేత ప్రేయర్స్ కండక్ట్ చేసేవారు. ఈయన స్పీచెస్ వినడానికి లక్షల్లో జనం వచ్చేవారు. ఆ వచ్చిన జనం కూడా డొనేషన్స్ ఇచ్చేవారు. ఆ మనీ అంతా అమెరికన్స్ కే వెళ్లేవి. కానీ అంత మనీ కలెక్ట్ కావడానికి రీజన్ మాత్రం మన కేఏ పాల్ గారే. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఒక మీటింగ్ లో ₹1,00,000 కలెక్ట్ అవుతే ఆ ₹1,00,000 అంతా అమెరికన్స్ తీసుకొని అందులోకి 20,000 డొనేషన్స్ పేరుతో రిటర్న్ ఇచ్చేవారు. అండ్ ఆ డొనేషన్స్ లోనే పాల్ గారికి మనీ వచ్చేవి. అలా వాక్యం చెప్తూ ఎంత గొప్పోడయ్యాడు అంటే, కేవలం ఆయన స్పీచెస్ వినడానికి 148 కంట్రీస్ యొక్క ప్రెసిడెంట్స్ అటెండ్ అయ్యారు. ఈ ఫోటో ఒకసారి చూడండి. పాల్ గారు వైట్ హౌస్ ముందు స్పీచ్ ఇస్తూ ఉంటే దాదాపు 15 లక్షల మంది వరకు అటెండ్ అయ్యారు. అలా ఉండేది అప్పట్లో ఆయనకి క్రేజ్. గొప్ప సెలబ్రిటీసే ఆయన ఆటోగ్రాఫ్ తీసుకునేవారు. నార్మల్ గా అసెంబ్లీలో లీడర్స్ తప్ప బయట వాళ్ళు ఎవరు మాట్లాడలేరు. కానీ 2000 ఇయర్లో ఆఫ్రికన్ కాంటినెంట్ లో ఉన్న ఒక దేశంలో అసెంబ్లీలోనే ఈయన్ని పిలిచి మరీ మాట్లాడమన్నారు. అండ్ పాల్ గారు గనక ఎవరినైనా కలవాలి అని అనుకుంటే డైరెక్ట్ గా వెళ్లి కలిసేవారు. అపాయింట్మెంట్ లాంటివి ఏమీ అవసరం లేదు. పాల్ గారు వస్తున్నారు అని తెలిస్తే అవతల వాళ్ళు కూడా టైం ని కేటాయించేవాళ్ళు. అలా ఆయన తొందరలోనే వరల్డ్స్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ గా మారారు. Right to the people of Indonesia, Sri Lanka within 24 hours. We don't need to take 24 days or 24 weeks.
within 24 hours to the hands of people. తను చెప్పే వాక్యం పవర్ ఎలా ఉండేది అంటే తను చెప్పడం స్టార్ట్ చేసిన 36 ఇయర్స్ లోనే దాదాపు 40 కోట్ల మంది ఈయన వాక్యాన్ని విన్నారు. 2004లో వరల్డ్ లోనే మోస్ట్ సర్చ్డ్ పర్సన్ గా నిలిచారు. ఇప్పుడంటే మనం అతన్ని చూసి నవ్వుకుంటున్నాం, కానీ అప్పట్లో ఆయన అపాయింట్మెంట్ దొరకాలి అన్న చాలా కష్టమయ్యేది. అలా అమెరికాలోనే చాలా కాలం పాటు స్పీచెస్ ఇస్తూ ఉన్నారు. అమెరికాలోని వైట్ హౌస్ లోకి కూడా ఆయనకి ఎంట్రీ ఉండేది. అంతేకాకుండా ఈ ప్రపంచంలోనే ఎవరికి లేని బోయింగ్ విమానంలో పాల్ గారు ప్రయాణించేవారు. ఆ ప్లేన్ పేరే గ్లోబల్ పీస్ అంబాసిడర్. చెప్తే నమ్మరు గాని పాల్ గారు 7 టైమ్స్ నోబెల్ ప్రైజ్ కి నామినేట్ అయ్యారు. ఆ టైంలో ఆయనే హైయెస్ట్ పెయిడ్ స్పీకర్. 2001లో ఆయన అమెరికాలో స్పీచ్ ఇస్తే ఆయనకు వచ్చిన అమౌంట్ ఎంతో తెలుసా? అక్షరాల 40 కోట్లు. అండ్ ఒక్క రూపాయి కూడా తాను ఉంచుకోకుండా అందులో వచ్చిన మొత్తం అమౌంట్ ని విడోస్ కి అండ్ ఆర్ఫన్స్ కి డొనేట్ చేసేశారు. ఈయన ఎదుగుదల చూసి తన తోటి పోస్టర్స్ కి నచ్చేది కాదు. ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా తొక్కేద్దామని చూసేవారు. 1993లో పాల్ గారు గ్యాస్పెల్ టు అన్రీచ్డ్ మిలియన్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేశారు. ఈ ఆర్గనైజేషన్ లో భాగంగా చాలా మందికి హెల్ప్ చేశారు, చాలా మంచి కార్యక్రమాలు చేపట్టారు. అలానే గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ ని కూడా స్టార్ట్ చేశారు. దీనివల్లే ఆయన ప్లేన్ కి గ్లోబల్ పీస్ అంబాసిడర్ అని పేరు కూడా పెట్టారు. ఈ గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ ఆర్గనైజేషన్ హెల్ప్ తో 7 యుద్ధాలు ఆపేశాడు. మనం మొన్నటి వరకు చూసిన ఇజ్రాయెల్ అండ్ పాలెస్టీన్ వారిని ఆపమని పాలెస్టీన్ నాయకుడైన యజన్ ఆరెఫ్ తో మాట్లాడారు. కేవలం ఇది మాత్రమే కాదు, అప్పట్లో హిట్లర్ డిక్టేటర్షిప్ చేసినట్టు కొంతమంది కూడా చేసేవారు. అండ్ వాళ్ళని కలవడం కూడా చాలా అంటే చాలా కష్టం. గుడా హఫీజ్, సర్దార్ హుసేన్ ఇలాంటి డేంజరస్ డిక్టేటర్స్ ని కలిసి వాళ్లతో పీస్ ఇనిషియేటివ్ గురించి మాట్లాడారు. అండ్ అంత పెద్ద డిక్టేటర్స్ కూడా ఈయనకు రెస్పెక్ట్ ఇచ్చారు. అంత పెద్ద డిక్టేటర్స్ తోనే మాట్లాడగలిగాడు అంటే ఆయన గురించి మీరు అర్థం చేసుకోవచ్చు. పాల్ గారు 1997లో బిల్ గేట్స్ ని ఇండియాకి తీసుకొచ్చారు. ఈయనకి చాలా మంది బిలియనియర్స్ తో ఫ్రెండ్షిప్ ఉండేది. ఒకానొక టైంలో బీబీసీ వాళ్ళు అండ్ ద న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ఈయన ఇంటర్వ్యూ కోసం ఎదురు చూసేవారు. పాల్ గారిది చాలా జాలిగుణం. హైదరాబాద్ లో 1000 ఎకరాల్లో చారిటీ పెట్టి 53,000 ఆర్ఫన్స్ కి అండ్ విడోస్ కి హెల్ప్ చేశారు. సోషల్ మీడియాలో నేను ఒక కామెంట్ ని చూశాను. అదేంటి అంటే పౌల్ గారు ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్ అని. కానీ ఆ కామెంట్ పెట్టిన వాడికి తెలియనిది ఏంటి అంటే పాల్ గారు హెల్ప్ చేసినప్పుడు ఎటువంటి కులం మతం చూడలేదు, అందరికీ హెల్ప్ చేశారు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఈయన దానాలు చేసిన మనీ అంతా ఆయనవి కాదు. ఆ మనీ అంతా ఆయన పెట్టిన ఆర్గనైజేషన్స్ కి ఫండ్స్ అండ్ డొనేషన్స్ రూపంలో వచ్చిన మనీ. కానీ కే. పౌల్ గారు ఆ ఆర్గనైజేషన్ లో ఒక మెంబర్ మాత్రమే. బట్ చాలా